ఐఆర్సిటిసి యాప్ లేదా వెబ్సైట్ లో ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకునే టైంలో ఖచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ని చూస్ చేసుకోండి. ఏకంగా 46% ఆఫ్ పీపుల్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ని చూస్ చేసుకోవట్లే. అది తప్పు. ఎందుకంటే దీన్ని చూస్ చేసుకోవడం వలన మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే డబ్బు 35 పైసలు. ఈ 35 పైసల ద్వారా మనకి 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూస్ చేసుకొని పేమెంట్ చేయగానే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే వీళ్ళతో టైఅప్ అయ్యిందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనకైతే మెయిల్ వస్తుంది విత్ పాలసీ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ట్రైన్ లో ట్రావెల్ చేసే టైంలో పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం కనుక చనిపోతే మన కుటుంబానికి ఆ బీమా సంస్థ 10 లక్షలు ఇస్తుంది. అదే పర్మనెంట్ గా టోటల్ డిసేబిలిటీ అయినా కూడా 10 lakhs, పర్మనెంట్ గా పార్షియల్ డిసేబిలిటీ అయితే 7,50,000. అదే విధంగా డిసేబిలిటీ అవలే, జస్ట్ ఇంజురీస్ అయ్యాయి, జస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, హాస్పిటల్ ఖర్చు కోసం 2 lakhs. ఈ విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనకైతే వస్తుంది. సో దీన్ని క్లెయిమ్ చేయడానికి యాక్సిడెంట్ అయినా విత్ ఇన్ 4 months లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మనకైతే విత్ ఇన్ 15 days లో క్లెయిమ్ అన్నది వస్తుంది. ఒకవేళ పాసెంజర్ చనిపోతే ఖచ్చితంగా నామినీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి. దాంతో పాటు రైల్వే వాళ్ళు ఇచ్చే డెత్ సర్టిఫికేట్ ని కూడా వీళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇస్తేనే క్లెయిమ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో రెగ్యులర్ గా ట్రైన్స్ లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది బయోలో ఉంది.